హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? జొన్న దోశ అండి. దోశ చేసుకుందాము. ఇన్స్టెంట్ దోశ అనమాట. ఇక ఒక గ్లాసు జొన్నపిండి తీసుకున్నా. ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకొని దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇక ఇవి కలపాలండి. ఇగో జొన్నపిండి ఒక గ్లాస్ తీసుకున్నా కదా. ఇగో క్యారెట్, దోసకాయ తురుము అండి. ఇది దోసకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం. నెక్స్ట్ ఇది మిరియాలు దంచి పెట్టుకున్నాండి, పౌడర్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంత మిరియాలు. నెక్స్ట్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇక ఒక స్పూన్ జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర. కలపాలి, బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం నీళ్ళు పోసుకుందాం. కొంచెం పలుసగా ఉండాలి, దోశల పిండి పలుసగా ఉండాలి చాలా. ఇట్లా కానీ బ్యాటర్ తింది ఇంత పలుసగా ఉండాలి, చాలా పలుసగా. ఇట్లా మనం రవ్వ దోశ ఎట్లా వేస్తాం, ఇంత కనీసం ఇంతనన్నా ఉండాలి. జొన్న దోశ రెడీ అయిపోయిందండి. ఇది బ్యాటర్ పక్కకు పెట్టుకొని పల్లీల పచ్చడి పెట్టుకున్నాం. దీని బట్టి పల్లీల పచ్చడి బాగుంటుంది. ఇది ఇట్లా ఉండాలి. ఇంకా కొన్ని పల్లీల పచ్చడి వేసుకున్నామండి. కొన్ని వేసుకున్నాం పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. నూనెలో పల్లీలు ఫ్రై చేసుకున్నా, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం దూరగా వేసినాక కొంచెం చింతపండు వేసుకుంటాం. కొంచెం ఇవన్నీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకొని ఇదే గిన్నెలో పోపు పెట్టుకున్నాం. పల్లీలు ఇదే గిన్నెలో. ఎల్లిగడ్డలు, 4 ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, ఒక చిన్న మిక్సీలో వేసుకున్నాం. నీళ్ళు పోసి మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం. ఎంత కావాలో కొంచెం నూనె పోసుకుందాం. నూనె ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. దీంట్లో పోపు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. ఒక స్పూను ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాం. పల్లీల పచ్చడి హెల్త్కైతే చాలా మంచిది. పల్లీలు మంచిది, దోశ మంచిది, క్యారెట్ అన్నీ మంచిది, హెల్త్కి మంచిది. బరువు తగ్గాలన్నా, బరువు అయితే ఈజీగా తగ్గుతుంది జొన్న దోశ తినాలంటే. హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి, బీపీ, షుగర్కి అన్ని. ఇట్లా కొంచెం నీళ్ళు కలిపి పోసేసుకుంటే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. పల్లీల పచ్చడి రెడీ. ఇదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పల్లీల పచ్చడి. దోశల పిండి ఇట్లా ఉండాలి, ఈ కంటెంట్ లాగా ఇట్లా ఉండాలి. ఇది పల్సర మనం వేస్తే ఇట్లా రవ్వ దోశ వేసుకుంటాం కదా, అట్లా చేసుకోవాలి పిండి. ఇది కొంచెము నూనెలైనా నెయ్యనా మీ ఇష్టం, ఏదైనా. నేనైతే నూనెనే రాసుకున్నాను. కొంచెము వేసుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చింది. ఇక ఇంకోటి వేసుకుందాం.
ఇదండి నూనె అయితే పోసుకున్న మీదకెళ్ళి నెయ్యి అయినా నూనె అయినా పోసుకోవాలి. అయిపోయింది. ఇదంతా మంచిగా ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది మనకు. తిప్పేసుకుందాం. మీకు ఎంత మంచిగా రెడీ అయిపోయింది. దోశ, జొన్న దోశ రెడీ. ఇదండి జొన్న దోశ అయితే రెడీ. ఇది పడుతుందా? ఇదండి జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగానే, క్రిస్పీ కాలే కానీ మెత్తగానే, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పల్లీల పచ్చిమిర్చి ప్లీజ్. పదండి బా, చాలా బాగా అయినాయి, చాలా టేస్ట్ అయినాయి.